సమరం మగువా ఛానల్కు స్వాగతం. ఆంధ్రుల అన్నపూర్ణ, ఉభయ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగా పేరు పొందిన మహా వ్యక్తి శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. ఈమె పేరు మీద మధ్యాహ్న భోజన పథకం పేరును మార్చడం అందరికీ ఎంతో సంతోషకరం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట వాస్తవ్యులు అనప్పిండి భవానీ శంకరం నరసమ్మ దంపతులకు 1841 అక్టోబర్లో సీతమ్మ జన్మించారు. పి గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆ రోజుల్లో వేద సభలకు వెళ్తూ మండపేటలో భవానీ శంకరం ఇంటి వద్ద ఆగిన క్రమంలో సీతమ్మ ఆతిథ్యానికి పరవశించి 1850లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఎంతమంది వచ్చినా మాతృవాత్సల్యంతో సీతమ్మ భోజనం పెట్టేవారు. పిఠాపురం మహారాజు, మంత్రి బాటసారుల్లా మారు వేషాల్లో వచ్చి మరీ ఆమె దగ్గర భోజనం చేశారని చెబుతుంటారు. డొక్కా దంపతులు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో ఓ పెళ్లి బృందం సీతమ్మ ఇంటికి వెళ్దామని మాట్లాడుకోవటం విని దైవ దర్శనానికి వెళ్లకుండా ఇంటికి తిరిగొచ్చేశారు. ఆ బృందానికి భోజనం పెట్టి సంతోషంగా పంపారు. అంతేకాదు, లంక గ్రామంలో ముంపు బాధిత ప్రాంతంలో ఆమె నివాసం ఉండటంతో ఏ సమయంలో ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఆమె కాదనకుండా భోజనం పెట్టేవారు. ఇటువంటి డొక్కా సీతమ్మ గారి సేవలను గుర్తించి అప్పటి రాజులు, బ్రిటిష్ చక్రవర్తులు ఆమెను సన్మానించాలని ఆహ్వానిస్తే సున్నితంగా తిరస్కరించేవారని చెబుతారు. కింగ్ ఎడ్వర్డ్ VII పట్టాభిషేక వేడుకకు భారతదేశంలోని అతిథులతో పాటుగా డొక్కా సీతమ్మను కూడా రాణిగారు ఆహ్వానించారు. ఆమె సున్నితంగా తిరస్కరించడంతో ఆమె ఫోటోను తెప్పించుకొని పట్టాభిషేక వేడుకలో ఒక కుర్చీలో ఆసీనురాల్ని చేసి పట్టాభిషేకం నిర్వహించారట. ఇక ఆమె నివాసంలో డొక్కా సీతమ్మ జ్ఞాపకాలు నేటికి పదిలంగా ఉన్నాయి. ఆమె వాడిన కుర్చీ, భోషాణం, సన్నికళ్ళు, రుబ్బురోలు, పెరట్లో గిలకబావి ఇప్పటికీ కనిపిస్తాయి. సీతమ్మ నివాసం వాస్తవ రూపం చెడిపోకుండా వారి కుటుంబీకులు దాన్ని తిరిగి బాగు చేయించారు. 1903 జనవరి 1న అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఆమెకు ప్రశంసాపత్రాన్ని ఇచ్చింది. భారతదేశ 7వ బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ పేరు మీద మద్రాస్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి స్టోక్స్ ఈ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. పి గన్నవరం వద్ద వైనతేయ గోదావరిపై నిర్మించిన అక్విడక్ట్కు అప్పటి తెదేపా ప్రభుత్వం డొక్కా సీతమ్మ అక్విడక్ట్గా పేరు పెట్టింది. 2000లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని ప్రారంభించారు. ఆమె చరిత్ర ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ చేరింది. ఈ విధంగా ఆమె అందరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణగా నిలిచి ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాత్రి పగలు తేడా లేకుండా కడుపు నింపిన గొప్ప మనసు గల మహా వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. అందుకే నేటి కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం విశేషం. దీనిపై వారి వంశీయులు స్పందిస్తూ, మేం వారి వంశీయులు కావడం మా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం మాకెంతో సంతోషంగా ఉంది అంటూ తెలియచేశారు. ఈరోజు మనం ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.